कर्णे विष्णुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः सुष्ठुवांसस्तनूभिः व्यसेम देवहितं यदायुः स्वस्ति न इंद्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्ताक्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम शांति शांति शांति। पद्मासनः पद्मकरो द्विबाहुः पद्मद्युतिः सप्ततुरङ्गवाहः दिवाकरो लोकवपुः किरीटी मयि प्रसादं विदधातु देवः। प्राची सन्ध्या काचिदन्तर्निशायाः प्रज्ञादृष्टेरञ्जनश्रीरपूर्वा वक्त्री वेदान् पातु मे वादिवक्त्रा वागीशाख्या वासुदेवस्य मूर्तिः। వేదత్రయమూర్తి జగచ్చక్షు కర్మసాక్షి అయినటువంటి శ్రీ సూర్యనారాయణ స్వామి వారు మన చేత ఆరాధించబడుతుంది. మన అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యములను ప్రసాదించవాలని తెలుగువారి తొలి పండుగ అయిన ఈ ఉగాది నాడు భారతదేశంలోనూ భారతదేశానికి తూర్పు దేశాల్లో ఉండినటువంటి తూర్పు దీవుల్లో ఉండినటువంటి జావా, మలయా, బోర్నియో, ఇండోనేషియా, మలేషియా మొదలైన దేశాల్లో ఉండిన తెలుగు వారందరికీ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. ఎక్కడ ఉండినా తెలుగువారు తెలుగు సంస్కృతిని మర్చిపోకుండా ఏ దేశంలో ఉంటే ఆ దేశ సంస్కృతిని గౌరవిస్తూనే తమ మాతృదేశమైనటువంటి ఆంధ్రదేశం యొక్క సంస్కృతిని మర్చిపోకుండా ముఖ్యంగా ఈ పండుగలు పబ్బాల్లో అందరూ కలుసుకొని సామూహికంగా ఆనందాన్ని పంచుకోవడం ఓ సంప్రదాయం. నేటికి ఆ సంప్రదాయం పాటించబడుతూ ఉన్నదని మనకు నిదర్శనాలు ఉన్నాయి. అలాగే ఇక ముందు కూడా ఈ సంప్రదాయాన్ని నిలబెట్టి తెలుగు జాతి యొక్క కీర్తి పతాకాన్ని దేశ విదేశాల్లో రెపరెపలాడించాలని తెలుగు వారందరికీ విజ్ఞాపన చేస్తూ ఉగాదిని గురించి 4 మాటలు. తెలుగు భాషలో యకారమును ఉవ్వు ఒవ్వోరును తెలుగు పదములకు ముందు లేవు అని చెన్నై సూరి చెప్పాడు. యకారాది పదములు లేవు. ఇవన్నీ యకారాదులతో అయిన వచ్చిన పదములన్నీ కూడా సంస్కృత పదములే. యుగమునకు ఆది యుగాది. అది తెలుగువారు ఎలా పలుకుతారంటే ఉగాది అని పలుకుతారు. యుగం అంటే కాలం తాలూకా పరిమితి. యుగం అంటే 2 అని అర్థం. యుగం అంటే ఎడ్ల మెడ మీద ఉండినటువంటి కాడికి యుగం అని కూడా పేరు. ఇప్పుడు మనం చెప్పుకునేది కాలాన్ని గురించి చెప్పుకుంటున్నాం. కాలస్వరూపుడు భగవంతుడు 1,00,000 శ్లోక పరిమితమైనటువంటి మహాభారతాన్ని రచిస్తూ వేదవ్యాసుడు కాలమూలమిదం సర్వం కాలో మూర్తిరమూర్తిమాన్ అని కాలాన్ని ప్రశంసిస్తూ మహాభారతాన్ని ప్రారంభించాడు. కాలానికి సంకేతం సూర్యభగవానుడు. మనం సూర్యుని యొక్క ఉదయంతో ప్రాణులన్నీ చైతన్యవంతములై
తమ తమ కార్యములలో నిమగ్నం అవడం కేవలం మానవులే కాదు, పశుపక్ష్యాదుల్లో కూడా మనం చూస్తాం. అలాగే సూర్యుడు అస్తమించిన తర్వాత అంత నిశి మన హృదయ కమలాలు కూడా సరోవరంలో ఉండే కమలంలోనే ముడుచుకుపోతాయి. అంచేత రాత్రిపూట మనకు ధైర్యం తక్కువ అవుతుంది. రాత్రి ఎక్కడికైనా వెళ్ళాలంటే మరొకరి సాయం ఉండాలి, ఒక వెలుగు ఉండాలి, కర్రదీపం ఉండాలి, ఒక ఆయుధం ఉండాలి, ఉంటేనే కానీ బయటకు వెళ్ళాలి. ఇది దేనికి సంకేతం అంటే మన హృదయ కమలం ముక్కుడుచుకుపోయి చైతన్యం కూడా నిద్రాణం అయిపోయింది అన్న స్థితికి గుర్తు ఇది. చేత కారమూర్తి అయినటువంటి సూర్యుడు భారతదేశంలో 4 దిక్కుల్లో కూడా ఆరాధింపబడుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. గుజరాత్లో మార్తాండాలయం, ఒరిస్సాలో కోణార్క ఉన్నది. కోణార్క అన్న పదంలోనే కోణము అన్న మాట కనిపిస్తుంది. 4 దిక్కులు 4 కోణములు ఉన్నాయి. తూర్పు, దక్షిణము, పశ్చిమము, ఉత్తరము అని 4 దిక్కులు. ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి, వాయువ్యము కోణములు. ఇప్పుడు కోణార్కం అంటే ఇది ఈశాన్య దిక్కులో ఉండినటువంటి సూర్యుడు అని మనకు తెలుస్తుంది. ఒకనాడు అక్కడ ఆరాధన జరిగేదిట. ఇప్పుడు అది కేవలం పురావస్తు శాఖ వారి మ్యూజియంగా, వస్తు ప్రదర్శనశాలగా మాత్రమే మిగిలిపోయింది. అందులో విగ్రహం పడిపోయింది. ఆ విగ్రహం తీసుకెళ్ళి కలకత్తా మ్యూజియంలో పెట్టారు. దానికి ఒక కథ ఉంది, ఆ కథ తర్వాత చెప్పుకుందాం. యుగం అంటే కాలం తాలూకా, క్షణం మొదలుకొని యుగ పర్యంతం కాలం తాలూకా వ్యవహారం కోసం పెట్టారు. ఈనాడు మనం కలియుగంలో ఉన్నాం. ఈ కలియుగం వైవస్వత మన్వంతరంలో 28వ కలియుగం ఇది. మన్వంతరంతో దివ్యానాం యుగానాం ఏకసప్తతి అని ఒక మన్వంతరం 71 మహాయుగములు ఉంటుంది. మహాయుగం అంటే కృతత్రేతాద్వాపర కలియుగములు కలిగితే మహాయుగం. అలాంటి 71 మహాయుగములు ఒక మన్వంతరం అవుతుంది. అలాంటి మన్వంతరాలు 6 గడిచాయి. 7వ మన్వంతరంలో ఉన్నాము. వైవస్వత మన్వంతరం అని దీనికి పేరు. ఈ వైవస్వతుడు మన పురాణముల ప్రకారంగా, మన శాస్త్రముల ప్రకారంగా మానవ జాతికి మొదటి పురుషుడైన వైవస్వతో మనుర్నామ అని అంటాడు కాళిదాసు. ఆ వైవస్వత మనువు తన కుమారుడైనటువంటి ఇక్ష్వాకునకు రాజ్యభారం అప్పచెప్పి రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో, ప్రజలకు ఎలాగ శ్రేయస్సును కలిగించాలో ఆ విషయాన్ని తెలియజేస్తూ ఒక స్మృతి రాశాడు. దానికే మనుస్మృతి అని పేరు. స్మృతి అంటే ధర్మశాస్త్ర గ్రంథం, జ్ఞాపకం తెచ్చుకున్నబడినది అని అర్థం.